మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందని అనిపోతాను. ఓకే సార్, ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, నీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి. మామూలు ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్. ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థమైందా? ఒక్కటి మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందని అనిపోతాను. అంత పదం అన్నాను. ఓకే, ప్రూవ్ చేయకపోతే మీరేం చేస్తారో ముందు అగ్రిమెంట్ రాయాలి. ఆ వ్యక్తి మోహన్ బాబు గారు ఇలాగా మా దగ్గర అన్యాక్రాంతంగా ₹1 తీసుకున్నాడన్నా, ఇలా చేశాడు, రౌడీలను పిలిపించానన్నా. రౌడీ అంటే ఎవడు? మీరు రౌడీయే, నేను రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోవాలన్నప్పుడు తిరగబడేవాడు ప్రతి ఒక్కడు రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోకపోతే మనం అసమర్థులు అయిపోతాం. ఆ విధంగా చెప్పిన రోజున ప్రూఫ్, ఇది దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా చెప్తున్నమాట, అపఖ్యాతిని క్రియేట్ చేయడం కోసం ఒక్క ప్రూఫ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇతరుల సొత్తును మట్టి పిడవలే భావించవాలని చెప్పేవాడు మా నాన్న. ఆమె పర్ఫెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. సినిమా కోసం కానీ ఏదైనా డబ్బు తీసుకున్నా ఎవరి దగ్గరైనా గౌరవప్రదంగా ఇంట్రెస్ట్తో పాటు ఇస్తూ ఉంటాను. అప్పు చేస్తాం, ఇస్తాం గౌరవప్రదంగా. నెవర్ ది డ్రీమ్. అది చెప్పుంటే అసత్యం, ఏదో ఎవరో చెప్పించుంటారు. ఒక్క ప్రూఫ్ చాలు. నా 13 సంవత్సరాల, నా 42 సంవత్సరాల నట జీవితంలో ఇంటిల్లపాది సూపర్ సూపర్ పంచభూతాల సాక్షిగా చెప్పా. గ్రేట్ సార్. అండ్ ఇంకోటి అదే మాట అనేవాళ్ళు ఇది కూడా అంటారు, మోహన్ బాబు గారు దాసరి గారికి, పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని. ఇది కూడా క్లియర్ చేయండి. అన్నం తినేవాళ్ళు ఎవరు అదే చెప్పరు. అన్నం తింటారు చూసారా? మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే, గంజి కూడా అన్నమే. అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు. ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం? అది ఇంకంతే, ఒకటే ఆన్సర్. ఓకే, మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి, రాఘవేంద్రరావు గారికి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు లేదు. లేదా? అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళు. ఛాలెంజ్ ఉండేది మన మనసులో, ఆయన మనసులో. రాఘవేంద్రరావు గారు హిట్ ఇస్తే అరే దానికంటే గొప్ప హిట్ ఇవ్వాలి మనం అనే తాపత్రయం ఆయన ఉండుండొచ్చు. ఓకే, ఇద్దరు మంచివాళ్ళు, ఒకరినొకరిని ప్రేమించుకుంటారు. ఓకే, ఇద్దరూ నన్ను ప్రేమిస్తారు. ఓకే ఓకే, దానికి క్వశ్చనే లేదు. మీరిద్దరు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్. ఇద్దరు నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు. అందుకే రాఘవేంద్రరావు గారు కూడా సొంత సినిమాలు పెట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది, అల్లరిమొగుడు. ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సరదాగా ఘర్షణ పడతాం సరదా, అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు, నేను అతను చెడు తలపెట్టను. ఓకే. అండ్ మీరు పెద్దవంశీ గారితో ఒక సినిమా చేశారండి, డిటెక్టివ్ నారదా అని. ఫ్లాప్. ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది సినిమా చేసిన తర్వాత ఆయన వర్క్ నచ్చో ఎన్నొచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సినిమా మళ్ళీ ఈ సినిమా అయిన తర్వాత నా సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది, ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చారు. ఈ రోజుకు మీరు ఇల్లు అడిగినా చెప్తాడు. ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు, అతను సమర్థుడే. ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా. అంతగా ఎవరైనంత వ్యాపారమేగా. నేను హీరోగా పనికిరానప్పుడు నన్ను పెట్టుకోరుగా మీరు. వ్యాపారం అంతే. మరి మదర్ని ఎలా తీసుకున్నారు గాయత్రికి? వండర్ఫుల్ క్వశ్చన్. మదర్ ఎవరో తెలియదు నాకు. డైమండ్ రతన్ బాబు అని రైటర్, అతను ముందు ఈ కథ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇది వేరే భాషా చిత్రం, అంటే మన ఇండియన్ భాష కాదు. కొన్నప్పుడు ఎవరా 2-3 పేర్లు చెప్తూ అతను అన్నాడు, సార్ మదన్ అనే ఒక అతనున్నాడు, అతను ఇంతకుముందు రైటరు ఏదో 1-2 తీశాడు కానీ సక్సెస్ అది పెద్దగా లేదు, మీకు ఇష్టమైతే తెలివిపరుడు అన్నాడు. పిలిపించవయ్యా అన్న. పిలిపించాము. ఆ ఒరిజినల్ పిక్చర్ చూపించాం. సార్ ఇలా తీస్తే పనికిరాదు, దీన్ని తయారు చేయాలి సార్ అన్నాడు. 6 మాసాలు కూర్చున్నాం. అతనికే నాకు వేవ్ లెంగ్త్, అంటే వేవ్ లెంగ్త్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదురుతుంది.
నేను చెప్పిన దానికి అతను తాళం వేయడు, అతను చెప్పిన దానికి నేను తాళం వేయలేదు. అట్లా పోటీ పడి సెలెక్ట్ చేసాం, మంచిగా తీసిచ్చాడు. అండ్ మీరు అంటుంటారు ఆ సినిమాలు ఏం చేయలేదు, ఆ డైరెక్టర్ చేసిన సినిమాలు ఏం చూడలేదన్నారు. నాకు తెలిసి 2-3 ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అంటే ఎందుకలా? అంటే ఆయన చేసిన ఒక మంచి సినిమా అయినా ఓకే, గతంలో ఆయన ఏంటి అని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా? నిజమే. ఇది ఒకటి మాత్రం ఆశ్చర్యం, నాలో ఉన్న వీక్నెస్ అనుకోవచ్చు. అసలు ఎలా తీశాడు ఇంతకు ముందు సినిమా ఇతను అని చూడాలి. అవును, చూడాలి. అతనికి తెలుసు, చూడలే అంటే అది మీరు గొప్ప విషయం అనుకుంటారా? మూర్ఖత్వం అనుకుంటాను, ఒక మూఢనమ్మకం అనుకుంటాను. నమ్మేశాను. అదే. సో ఎవరినైనా ఒక పర్సన్ మీకు దగ్గర వ్యక్తి ఎవరైనా చెప్తే నమ్ముతారు మీరు? అన్నీ నమ్మను, అది నిజాలు ఏంటి నమ్ముతాను. అందులో ఒక మంచి టెక్నీషియన్ చెప్పాడు కాబట్టి నమ్మాను. ఓకే. ఆ తర్వాత బయట విచారించిన కూడా గుడ్ మ్యాన్ అని చెప్పారు. ఓకే. అంటే నేను ఏదంటే సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏంటి మేకింగ్, అవన్నీ తెలుసుకోవాలన్నది మీకు సినిమా ఇండస్ట్రీగా తెలుసుకుంటూ ఉంటాను. ఓకే. బయట సినిమాలు కూడా చూస్తాను. ఓకే. గొప్పగా ఒక హిట్ అయిన పిక్చర్ను లేకపోతే ఫ్లాప్ అయిన పిక్చర్ను తీసుకొచ్చి మనకు కథ చెప్తారు రైటరు, ఆ తప్పు కూడా జరుగుతాయి, అది తెలుసుకుంటూ ఉంటాను. ఆ నలుగురు చూడలేదు మీరు? ఆ నలుగురు చూసా. రైటర్. ఓకే, రైటర్. ఓకే, అది చూశారు. మీరు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఫంక్షన్లో చూస్తుంటాను సార్, మీరు ప్రతిసారి షర్ట్ మీద ఒకటిలా కప్పుకుంటారు. ఏంటి దాని లాజిక్ ఏమైనా ఉందా, రీజన్ ఏమైనా ఉందా, ప్రత్యేకమైన రీజన్? ఇదా ప్రతిసారి ఏదో ఒకటి కప్పుకుంటారు. ఈ మధ్యనే సరదాగా అంతేనా? ఇది ఉంది, అమ్ముతున్నారు, ఇది ఒక ఫ్యాషను. ఓకే, అది అంతేగాని ఇది ప్రత్యేకత ఏం లేదు. అంతేనా? స్టేజ్ల మీద కూడా చూశాను చాలాసార్లు. ఓకే సార్, అలా వేసుకున్నాను కాబట్టి అడిగారు. అలా అని చెప్పేసి ఇంతమంది దాసరి గారి టాపిక్ దగ్గర ఆగిపోయాం మనం. ఆయన మీరు విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని, బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో. ఎవరు? మీరు. అంటే బిగినింగ్లో భయపడేవాడిని. మీరు భయపడ్డం కాదు, మీరే ఆయన భయపట్టేవారంట. లేదా? ఆయన ఎవరికి భయపడ్డు. నేనంటే ఆ ప్రేమతో అదే అట్లా. దాసనారాయణరావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైంలో నన్ను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆయన ఉన్నప్పుడైతే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని. ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు. మీన్స్ ప్రేమతో, అది సీరియస్ కాదు. నా ప్రేమకు భయపడచ్చు, అంతేకాదు ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు దాసరి గారు, రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు వేయాలంటే మీరు ఎవరికి వేస్తారు మీ సినిమాలలో? ఒక 0.5% అయినా. ఇద్దరు మేధావులే. దాసనారాయణ గారు ఆయనకు ఆయన, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయన. ఇద్దరిలోనే ఎక్కువ ఫస్ట్ ఎవరంటే దాసనారాయణ గారు. అంటే గురువు గారు అని అది తీసేసి, గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే మరి అక్కడ బాపు గారు కూడా ఉన్నారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను. చేయడమే కాదు, అతి సన్నిహితులు. అది నేను చెప్పడానికి కష్టం, నా వయసు నా టాలెంట్ చాలదు.